ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. కోవిడ్-19 అనే ఓ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. పుణ్యదేశం భారత్లోనూ అడుగుపెట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజృంభించింది. కానీ నీ ఆటలు ఇక్కడ సాగవు. నిన్ను తరిమి తరిమి కొట్టే వరకు కూడా నిరంతరం విశ్రమిస్తామని చెప్పి చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ పోరాడి ముందుకు సాగారు. కరోనా బాధితులకు అండగా నిలిచారు. వారందరిలో కూడా ముందుగా చెప్పుకోవాల్సింది డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్. మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం మొత్తం కరోనా బాధితులకు అండగా నిలిచి కరోనా వైరస్ను తరిమి తరిమి కొడతామని శపథం తీసుకున్నారు. వారే మహబూబ్ ఖాన్ గారి ఫ్యామిలీ. సో హీ ఈజ్ ద ప్రొఫెసర్, హెచ్ఓడి, సూపరింటెండెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ అండ్ చెస్ట్ హాస్పిటల్. సో మహబూబ్ ఖాన్ గారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. కుటుంబం మొత్తం వైద్య సేవలో ఉండి ఎంతో సర్వీస్ను అందిస్తున్నారు. ఒక 40 డేస్ నుంచి అయితే కరోనాతో పోరాడుతున్నారు. మాట్లాడదాం. నమస్తే ఖాన్ గారు అండ్ ఫ్యామిలీ. సో చెప్పండి సార్, ఫస్ట్ మీరు సర్వీస్ అంతా ఇస్తున్నారు. ఈరోజు మీ కాలనీలో అందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేశారు, పూల వర్షం కురిపించారు. ఫస్ట్ ఎలా ఉంది మీకు? వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి ఇంతకన్నా ఆనందం ఏమి ఉండదండి. మా జీవితంలో దాదాపుగా ఇదే మరపురాని రోజుగా మేము గుర్తుంచుకుంటాము. ఎందుకంటే ఇది మా బాధ్యతగా మేము చేస్తున్నాము. బాధ్యతగా చేస్తున్నా కూడా ఇలాంటి రిస్క్ కండిషన్స్లో చేస్తున్నందుకు ప్రజలు గుర్తించి, ముఖ్యంగా కాలనీవాసులు ఇలా మమ్మల్ని సన్మానించడం, వాళ్ళు గౌరవించి వాళ్ళు అభిమానించడం చాలా ఆనందంగా ఉంది. ఇది తప్పనిసరిగా మరపురాని రోజుగా గుర్తుండిపోతుందండి మా జీవితంలో. సో మీ ఫ్యామిలీ అందరికీ, మీ కాలనీ వాసులతో పాటుగా మా ఏబిఎన్ ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్స్ అండి. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది డే కరోనా పాండమిక్ అంటే అసలు ఏంటి, ఇది ఎలా వైరస్ సోకుతుంది, దేని గురించి కూడా తెలియదు ఈవెన్ పెద్ద పెద్ద స్పెషలిస్ట్ కూడా. సో అసలు కరోనాతో ట్రీట్మెంట్ చేయాలి, ఇది ఒక భయంకరమైన వ్యాధి అని తెలిసిన రోజున సో మీరు కూడా అందులో మృత్యువుడిలోకి వెళ్తున్నామని తెలిసినా కూడా హ్యాపీగా వెళ్ళాలి, సో సర్వీస్ చేయాలి. ఫస్ట్ డే ఏంటి, మీ ఫీల్ ఏంటి అసలు? ఫస్ట్ అంటే ఎప్పుడైతే ఇది మన భారతదేశంలో అడుగుపెట్టిందో జనవరి 30న కేరళలో, ఇంకా అప్పుడే ఈ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందండి. అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఒక టీంని ఈ కేరళని పంపించారు. ఆ టీంలో నేను కూడా ఒక మెంబర్ని. అంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక సమగ్రంగా సమాచారం తీసుకురమ్మటం జరిగింది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పద్ధతులు అవన్నీ చూసిన తర్వాత కొంత అవగాహన వచ్చింది, కొంత ధైర్యం కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వాళ్ళు ట్రీట్ చేశారు, వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేయటం, అందరు డాక్టర్ని సెన్సిటైజేషన్ అంటే డాక్టర్స్కి ముందు అవగాహన ఉండాలి. ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తుంది, ఎలా సోకుతుంది, దీన్ని ప్రివెన్షన్ ఏం చేయాలా, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేయాలా అనేది ఒక కమిటీలాగా ఏర్పడి ఆ డిస్కషన్స్ అని చేసి ముందు డాక్టర్లకి అవగాహన కల్పించారండి. ఆ డాక్టర్లకు అవగాహన కల్పించిన తర్వాత ఇక అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 16 నుంచి 17 ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిసి వీటిని ఎదుర్కోవాలి అని ఒక ప్రణాళిక వేశారు ప్రభుత్వం తరఫున. దాని రిజల్టే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తెలంగాణలో ప్రస్తుతం చూడగలుగుతున్నాం, కట్టడి చేయగలుగుతున్నాం. ఇది ప్రమాదకరమైనది తెలుసు, తర్వాత ఇది మందులు లేవు అని తెలుసు, వ్యాక్సిన్ లేదని తెలుసు. అయినా కూడా బాధ్యత ఉంది కాబట్టి, తప్పనిసరిగా మేము చేయాలి కాబట్టి మా బాధ్యతగా మేము ఒకసారి ప్రొఫెషన్లో ఎంటర్ అయిన తర్వాత మేము దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటాం. మా మొట్టమొదటిసారిగా కొద్దిగా వెళ్ళేటప్పుడు కొద్దిగా భయంగా ఉంది, కానీ ఒక్కసారి మేము ఎంటర్ అయిన తర్వాత వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అవి తీసుకొని ఆ పేషెంట్లు ఎట్లా చేయాలా, ఏం చేయాలనేది ముందుగానే మేము ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మాకు పెద్ద సమస్య ఏమీ రాలేదండి. ఈ కేసుల్ని ట్రీట్ చేయటం కానీ, ఎదుర్కోవటంలో కానీ, ఈ సమస్యను ఎదుర్కొనే పరిస్థితులు కానీ ఎలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే ముందుగానే మేము గేరప్ అయి ఉన్నాం, అంటే ముందుగానే ఒక అవగాహనకు వచ్చాం కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. సో మీ అలర్ట్నెస్ ఎలా ఉండేది? అంటే మొత్తం టోటల్ టీమ్ని గ్యాదర్ చేయడం కానీ, సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విషయంలో కూడా ఎలా ఉండేది? మీరు అలర్ట్గా ఎలా కరోనా వైరస్ని? అంటే ఒకటి, ఈ కరోనా వైరస్కిను మిగతా జబ్బులకి చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి సోకే జబ్బు, అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే ఎంత దూరం వరకు ఉంటే మనిషి నుంచి మనిషికి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ పేషెంట్ను ఏ టెస్ట్ చేయాలి, ఎలా పెట్టాలా, ఏ రూమ్లో పెట్టాలా, ఎన్ని రూమ్లో పెట్టాలా, ఒక వార్డులో అయితే ఎంత దూరంలో పెట్టాలా, ఈ స్టాఫ్ ఎలా ఉండాలా, ఎంతమంది స్టాఫ్ ఉండాలి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కావాలి, ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చరు కావాల్సిన విషయాలన్నీ సమగ్రంగా మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మా మినిస్టర్ గారు కానీ అందరం కమిటీగా వేసుకొని డిస్కషన్స్ చేసాం. వీక్లీ వన్స్ ట్వైస్ అలా చేసుకొని ముందుగానే స్ట్రక్చర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మన కేసు వచ్చింది.
ఎస్ కేసులు వచ్చిన వెంటనే ఆ కేసుని తీసుకెట్టడం జరిగింది, అక్కడ గాంధీలో పెట్టడం జరిగింది. అందుకని వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా రాకముందే ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం మంచి ప్రణాళికలతో ఉంది కాబట్టే వచ్చిన ఫస్ట్ కేసును కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి పంపించగలిగాం. సో మీరు సర్వీస్లో ఉన్నారు, మీ వైఫ్ షహానా ఖాన్ గారు, అలాగే డాటర్ రాషికా ఖాన్, సో అందరూ కూడా ఉన్నారు. అండ్ మీ అబ్బాయి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు చెప్పారు. సో టోటల్ ఫ్యామిలీ ఒక హెల్త్ సర్వీస్లో ఉన్నారు, సర్వీస్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, ఒక హౌస్ వైఫ్గా ఇటు ఇంటిని నడిపించాల్సి ఉంటుంది, అటు హాస్పిటల్లో కూడా ఇది ఒక పర్టికులర్ డేంజర్ సిచ్యువేషన్లో అక్కడ సర్వీసెస్ చేయాల్సి ఉంటుంది. సో రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? కొంచెం కష్టమేనండి, బికాస్ మామూలు డ్యూటీస్ లాగా కాదు. సో కోవిడ్ డ్యూటీ కొంచెం చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు హ్యాండ్ శానిటైజర్స్ అవి వాడాలి. తర్వాత ఇమీడియట్గా మనం ఏదైనా క్లోత్స్ కానీ అవన్నీ వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆ రోజు ఒకరోజు మాత్రం క్వారంటైన్ లాగా ఉండాలండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా మాస్క్ అవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. మా మదర్ కూడా ఉన్నారు, ఎల్డర్లీ ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అని కొంచెం కష్టమేనండి ఇప్పుడు ఇంటి పని చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు మేనేజ్ అండి. సో ఇప్పుడు సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు. సో నార్మల్ కొంచెం అదే ఎక్స్ట్రా బర్డెన్ అయితే ఉందండి, ఎందుకంటే ఇప్పుడు సర్వెంట్స్ ఎవరు హౌస్ మేట్స్ కూడా రారు. సో అన్ని ఇక్కడ ఇంట్లో గిన్నెలు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి, సైమల్టేనియస్ ఇమీడియట్గా వెళ్ళి అక్కడ మళ్ళీ పేషెంట్స్ చూసుకోవాలి. బర్డెన్ కానీ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి తప్పనిసరిగా మేము చేస్తున్నాం. సో మీరు రాషికా ఖాన్ గారు, మీరు చెప్పండి. సో పేరెంట్స్ ఇద్దరు ఇన్స్పిరేషన్ అనుకుంటా మీకు కదా ఈ ఫీల్డ్లోకి రావడానికి. సో ఎంబీబీఎస్ పూర్తయ్యాక హౌస్ సర్జన్గా ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లోనే మీకు కరోనా వైరస్ లాంటి ఒక పాండమిక్ని ఫేస్ చేయడం అనేది ఎలా అనిపించింది? సో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నారు కదా. ఫస్ట్గా మాకు కూడా భయంగా ఉండే, ఆల్ ఇంటర్న్స్కు కూడా భయంగా ఉండే. కానీ ఇప్పుడే ఇంత పెద్ద ప్రాబ్లమ్ని డీల్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం అయినా మేము డీల్ చేస్తాం, మేము అలా తయారవుతాం. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రయాజ్ ఏరియాలో కూడా వార్డ్స్లో కూడా ఇంటర్న్స్ పని చేస్తున్నారు, చాలా పని చేస్తున్నారు. భయం ఉండే, ఒక 1 వీక్ ఉండే. అది భయం ఎందుకు అంటే మనకు ఏం తెలీదు, అది ఏం చేయాలో ఎలా చేయాలో ఏం తెలీదు. ఒకసారి ఆ ఫ్లో వచ్చిన తర్వాత అందరూ చాలా మంచి పని చేస్తున్నారు అంటే అది భయం పోయింది. మేము కూడా ఇప్పుడు డాక్టర్స్ అని ఫీలింగ్ వస్తుంది, భయం లేదు. ఇన్స్పిరేషన్ డాక్టర్స్, మా పేరెంట్స్ డాక్టర్స్ అని ఇన్స్పిరేషన్తోనే నేను ఈ ప్రొఫెషన్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు అంతా చూస్తుంటే కాలనీ వాళ్ళు ఎంత రెస్పెక్ట్ చేస్తుంటే కరెక్ట్ ప్రొఫెషన్ అనిపిస్తుంది. ఏం తప్పు లేదు, నేను కరెక్ట్గా చూస్ చేశాను. సో హ్యాపీగా ఉంది తన వర్డ్స్ వింటూ ఉంటే. సో తను ఇప్పుడు తనలాగే చాలామంది ఉంటారు కదా హాస్పిటల్లో. సో వాళ్ళందరికీ కూడా ఎవరు సర్జన్స్, కన్సల్టెంట్ ఫిజిషియన్స్ వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్లో ఉంటారా? ఎలా ఉంటుంది వాళ్ళ సర్వీస్, ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఈ టైంలో? అవును, నిజంగా మాట్లాడితే ఈ హౌస్ సర్జన్స్ను పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళే మేజర్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే వాళ్ళు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ని ఎలా చూడాలి ఏంటి అనేది అంటే ఇది సింపుల్ అంటే డిసీజ్ పెద్దదే కానీ ట్రీట్మెంట్ పెద్దగా ఏం లేదు కాబట్టి రొటీన్గా ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ మానిటరింగ్ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరు వీళ్ళ దగ్గర ఉండి మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేయాల్సిందంటే సిమ్టమ్స్ ఏమున్నాయి, పేషెంట్ ఏం చేస్తున్నాడు, బీపీ, షుగరు, ఈ టెంపరేచర్స్ రికార్డ్ చేయటం, ఏం ట్రీట్మెంట్ వెళ్తుంది ఏంటి అనేది వీళ్ళకి మెయిన్ వీళ్ళు ఫ్రంట్ లైన్లో ఉండి చేస్తుంటారు అనమాట. హౌస్ సర్జన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళ వర్క్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే దే ఆర్ సపోజ్ టు లెర్న్. ఈ స్టేజ్లో ఇలాంటి సందర్భాల్లో భయం లేకుండా చేస్తేనే వీళ్ళు రేపు పెద్ద సీనియర్స్ అయిపోయి ప్రొఫెసర్స్ అయిపోయి వీళ్ళు చేంజ్ చేస్తారు. సో ఇప్పుడే ఈ సమయంలోనే మేము చెయ్యము, మాకు భయం వేస్తుందంటే ఆ భయం అలానే ఉండిపోయి ఇక వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆ భయం అట్లానే ఉంటుంది కాబట్టి పేషెంట్లు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు చెయ్యరు. సో అందుకని ఏంటంటే అది ప్రోటోకాల్ మెడికల్ ఫీల్డ్లో ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. జూనియర్ చాలా ఎక్కువ కాలం ఎక్కువ టైం పనిచేయాల్సి వస్తుంది. ఒక రకమైన సీనియర్ ఇంకొద్ది తక్కువ ఉంటుంది, ఇంకా పై సీనియర్ వెళ్ళే కొద్ది టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సీనియర్ అయ్యే కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్సెస్ లో లెవెల్కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ అనుభవాలన్నీ వీళ్ళకి చెప్తూ ఉంటారు, వీళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఈ హౌస్ సర్జన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నేర్చుకోవటం ప్లస్ వైద్యం చేయటం అనేది వీళ్లకు ఉన్న ప్రస్తుత కర్తవ్యం. ఓకే సార్, మామూలుగా ఇప్పుడు కరోనా పాజిటివ్ అని రాగానే అది మైల్డ్ పాజిటివ్ అంటున్నారు, యాక్టివ్ పాజిటివ్ అంటున్నారు. సో ఇలా వచ్చేటప్పుడు వాళ్ళని క్వారంటైన్లో ఉంచుతున్నారు.
క్వారంటైన్లో ఉన్న పేషెంట్ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతన్ని ట్రీట్మెంట్ చేసే సమయంలో మీరు కూడా ఇండివిజువల్గా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కదా, సో మీరు ఇండివిజువల్గా మీ కేర్ ఎలా ఉంటుంది? సిమ్టమ్స్తో ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి హిస్టరీ తీసుకుంటారు, అంటే కాంటాక్ట్ హిస్టరీ అంటారు. వేరే దేశం నుంచి వచ్చారా, లేకపోతే పాజిటివ్ వచ్చిన కేసుని దగ్గరగా ఉన్నారా, లేకపోతే వేరే పాజిటివ్ కేసు వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, మీ ఇంటి పక్కన ఎవరు ఉన్నారా, మీ ఎవరినైనా కలిసారనేది హిస్టరీ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని ఐసోలేషన్ వార్డ్ అని ఉంటుంది, ఆ వార్డులో పెడతారు. అందరినీ పెట్టిన తర్వాత స్వాబ్ తీస్తారు, అంటే ముక్కులో నుంచి కానీ గొంతులో నుంచి కానీ ఒక స్వాబ్ తీస్తారు. ఆ స్వాబ్ను పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత 24 గంటలకు వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు తొందరగానే 12 గంటలను వస్తుంది. వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చింది అంటే ఉంది అని నిర్ధారించిన తర్వాత ఈ ఐసోలేషన్లో నుంచి ఈ పేషెంట్ తీసుకెళ్ళి వేరే వార్డుకి షిఫ్ట్ చేస్తారు. అంటే వీళ్ళ నుంచి తీసి వేరు చేస్తారు, తీసి అక్కడ పెడతారు. అక్కడ పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ సపరేట్ అవుతుంది. ఎవరికైతే నెగిటివ్ వచ్చిందో వీళ్ళకు మామూలు మందులు ఇచ్చి ఇళ్లలో వీళ్ళుంటే వీళ్ళల్లో పంపిస్తారు. లేకపోతే వాళ్ళకు ఇంట్లో సదుపాయాలు లేకపోతే క్వారంటైన్ సెంటర్స్ అని ఉంటాయి, ఆ సెంటర్స్లో 14 రోజులు పెడతారు. 14 రోజులు వాళ్ళని మానిటర్ చేస్తారు, ఇంకా ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా లేదండి, అప్పుడు వాళ్ళని రిలీజ్ చేసేస్తారు. ఇక పాజిటివ్ కేసులు వచ్చేటప్పటికి వీళ్ళకి ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్, ఇంటర్నేషనల్ ప్లస్ మన స్టేట్ గైడ్ లైన్స్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా వేరే జబ్బులు ఉన్నా, గుండె జబ్బులు కానీ, తర్వాత బీపీ కానీ, అంటే హైపర్ టెన్షన్ కానీ, షుగర్ కానీ, కిడ్నీ కానీ, ఏదే జబ్బులు ఉంటే ఆ జబ్బులతో మందులతో పాటుగా ఈ ట్రీట్మెంట్గా ఇచ్చి రోజు ఉదయం సాయంత్రం డాక్టర్లు పర్యవేక్షణలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక 7-8 రోజుల తర్వాత ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కానీ నెగిటివ్ వచ్చిందంటే మళ్ళీ 24 గంటల లోపల ఇంకో టెస్ట్ చేస్తారు. చేసి 2 శాంపుల్స్ కానీ నెగిటివ్ వచ్చినాయి అంటే సిమ్టమ్స్ తగ్గిపోయి ఈ 2 శాంపుల్స్ నెగిటివ్ వస్తే 24 గంటల లోపల అతన్ని డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా అతన్ని కూడా 14 రోజులు క్వారంటైన్ పెడతారు. ఇతను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో అనేది సమగ్ర సమాచారం వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం. ఓకే, షానా ఖాన్ గారు మీరు చెప్పండి, మామూలుగా నార్మల్ ట్రీట్మెంట్స్ వేరే ఉంటాయి. సో కరోనా పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఈవెన్ లైఫ్ ఉంటుందా లేదా అనే ఒక టెన్షన్లో ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీతో కలిసే ఛాన్స్ ఉండదు, రేపు ఎలా ఉంటుందని ప్రతి నిమిషం కూడా చాలా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళని ట్రీట్మెంట్ మెంటల్ కండిషన్ తెలుసుకొని వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యి వాళ్ళని అలా కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, మానసికంగా కూడా వాళ్ళని ఆనందంగా ఉంచాల్సిన సిచ్యువేషన్. సో అలా పేషెంట్తో ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్ అంతా? పేషెంట్ దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ మేము ఇదే చెప్తామండి, భయపడిన అవసరం ఏం లేదు, ఇది కూడా సింపుల్ వైరల్ ఇన్ఫెక్షనే. సో మనం ఆ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, పర్సనల్ కౌన్సిలింగ్, పేషెంట్కి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. భయపడిన అవసరం ఏం లేదు, ఇది ఏం సీరియస్ డిజీజ్ కాదు, మీకు ఇమీడియట్గా తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్త పడాలి, అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, తర్వాత హ్యాండ్ శానిటైజర్ ఎట్లా యూస్ చేయాలి, కాంటాక్ట్స్ దూరం ఎట్లా పెట్టాలి, అవన్నీ చెప్తామండి. తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ, సింపుల్ దగ్గు కూడా ఉన్నా భయపడతారు. సో వాళ్ళకి అది చెప్పాలి, ఈ దగ్గు అట్లాంటిది కాదు, మీకు ట్రీట్మెంట్ బాగా ఇస్తున్నాము, మీరేం భయపడిన అవసరం లేదు అని. తర్వాత ఏమైనా ఉంటే మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, చెస్ట్ ఎక్స్రే కానీ, స్కానింగ్ కానీ, ఆ సిమ్టమ్స్ని బట్టి మేము చేస్తామండి. సో ఒక పేషెంట్ ఈ లక్షణాలతో మినిమం చెప్తున్నారు, ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలాంటివి. సో వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి పాజిటివ్ అని నిర్ధారణ అయితే కనుక మొత్తంగా ఓవరాల్గా ఎన్ని డేస్ ఒక పేషెంట్ ఉండాల్సి ఉంటుంది, ఫ్యామిలీని అలర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా? అంటే ఈ ఒక్కసారిగా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆ పేషెంట్ యావరేజ్గా ఇప్పుడు దాదాపుగా 40 డేస్ అయింది కదా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. సో గాంధీ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, ఫీవర్ హాస్పిటల్ కానీ, కింగ్కోటి కానీ, ఎక్కడైనా కానీ యావరేజ్గా ఏంటంటే 10 నుంచి 12 రోజుల లోపల వీళ్ళంతా పాజిటివ్లంతా నెగిటివ్గా వచ్చేస్తున్నారు. సో వీళ్ళని డిశ్చార్జ్ చేసేస్తాము. కొంతమంది ఒక 10% ఏమవుతుందంటే 10 to 15% వీళ్ళు కాస్త 3వ సారి 4వ సారి కూడా పాజిటివ్ వస్తున్నారు. కొంతమంది ఒక నెల వరకు ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే స్టిల్ వాళ్ళ పాజిటివ్ టెస్టుల్లో ఒక పాజిటివ్ రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా కొద్దిగా మానసిక ఒత్తిడి, వాళ్ళకు కొద్దిగా టెన్షన్ పెరుగుతుంది. అరే అందరికీ 1వ సారి 2వ సారి నెగిటివ్ వచ్చింది, నాకు 4 సార్లు 5 సార్లు అయినా కానీ నెగిటివ్ రావట్లేదు, పాజిటివ్ వస్తుంది అని ఒక రకమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వస్తున్నాయండి. ఇప్పుడు మేము చూస్తున్నాం. మేమేం చేస్తున్నాం అంటే డాక్టర్సు, సిస్టర్సు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ రోజు 2 సార్లు, సిస్టర్ 2-3 సార్లు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకేం కాదు, ఈ పాజిటివ్ ఉన్నా కానీ కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మానసిక ఆందోళన జరిగితే సైకాట్రిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళకు తగిన వాళ్ళ రీతిలో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులు భయపడాల్సిన అవసరం అయితే లేదంటారు?
ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ లక్షణాలు వస్తే మీరు కంగారు పడాల్సిన పని లేదు. వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకోవచ్చు. టెస్టులు చేసుకున్న తర్వాత కూడా మీకు పాజిటివ్ వచ్చినా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ప్రస్తుతం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినాయి, ఎంతమంది డిశ్చార్జ్ అయిపోయారు, ఎంత రిజల్ట్స్ వచ్చినాయి చూసుకోండి. ఇప్పటికి కూడా డెత్ రేటు మనం వరల్డ్ డెత్ రేట్ కన్నా చాలా తక్కువగా ఉంది. మన డెత్ రేటు 2.6, 2.7, 3 కూడా దాటలేదు. డెత్ రేటు కూడా ఎక్కువగా ఎవరిలో ఉంది అంటే వయసు మళ్ళిన వాళ్ళల్లో, వేరే డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఉంది. కానీ యంగ్స్టర్స్ ఎవరైతే 20 నుంచి 55, 60 లోపల ఉన్నారో వాళ్ళల్లో డెత్ కాలేదు. కాబట్టి ప్యానిక్ కావాల్సిన పని లేదు. ఏదో జ్వరం రాగానే కరోనా అనుకోవటం, జలుబు రాగానే కరోనా అనుకోవటం, దగ్గు రాగానే కరోనా, అవి సామాన్యంగా వస్తాయి. మామూలు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గకుండా 5-6 రోజులు అలా కంటిన్యూస్గా ఉంటే కొద్దిగా వచ్చి మీరు చూపించుకోండి. ఆ 5-6 రోజులు ఈ లక్షణాలు ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. కొద్ది సీరియస్ కండిషన్లో వచ్చి పాజిటివ్ తేలిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకొని శుభ్రంగా డిశ్చార్జ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. సో అందుకని ఎవ్వరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవలసిన పని లేదు. ఈ లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొని పాజిటివ్ వచ్చినా కూడా మంచి వైద్యం ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయపడాల్సిన పని లేదు, మానసిక ఒత్తిడికి గురి కావాల్సిన పని లేదు. మంచి వైద్యం ఉంది, మంచి సదుపాయాలు ఉన్నాయి. సో దీని గురించి కంగారు పడి అనవసరంగా సూసైడ్ చేసుకోవటం, అది చేసుకోవటం, ఇది చేసుకోవటం అనేది అవసరం లేదు. సార్, ఈ మధ్య చాలా వింటున్నాం ర్యాపిడ్ టెస్ట్ కరెక్ట్ కాదని, ఆర్టీపీసీఆర్ టెస్ట్తోనే కరెక్ట్గా మనకి కండిషన్ ఏంటో తెలుస్తుందని. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ప్లాస్మా థెరపీ, ఇది ఐసీఎంఆర్ లాంటివే ప్రాణాంతకం, చట్టవిరుద్ధం అని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ ప్లాస్మా థెరపీ ఏంటి, అసలు ఈ ఆర్టీపీసీఆర్ వీటి గురించి కాస్త తెలియచేయండి. అంటే ఈ ర్యాపిడ్ టెస్టుల గురించి ఏంటంటే యూజువల్గా అవి కన్ఫర్మ్డ్ టెస్ట్ కాదు. అంటే ఇది ఖచ్చితంగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు. అది యూజువల్గా ఏంటంటే అలాంటి టెస్టులు మేము స్క్రీనింగ్ కోసం ఉపయోగిస్తాము. సో ఒకవేళ డౌట్ వస్తే ఏం చేస్తామంటే ఈ కేసులని మళ్ళీ తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్తో చేయాల్సి వస్తుంది. సో కమ్యూనిటీలో ఎంత ఉంది అని చేసుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడే టెస్ట్ ఇది ర్యాపిడ్ టెస్టులు. అయితే మన ప్రభుత్వం ఎక్కువ మేము డిపెండ్ అయిపోయింది ఆర్టీపీసీఆర్తోనేనండి. ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లో ఈ డిసీజ్ ఉండొచ్చు అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి మనం స్పెసిఫిక్గా ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయగలిగాం. ఆ ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి ఈ స్పెసిఫిక్ టెస్ట్తోనే చేయగలుగుతున్నాం. దాంతోనే మనకు రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అందువల్లనే మనకు ఏంటంటే ఇంకొక మంచి పరిణామం ఏంటంటే లాక్డౌన్ని మన పోలీసులు కానీ వేరే సిబ్బంది ఖచ్చితంగా పాటించడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ రాగలిగినాయి. తక్కువ చేయగలిగడానికి కారణం ఏంటంటే లాక్డౌన్ చేయటం, తర్వాత లాక్డౌన్ చేసిన తర్వాత ఏరియాస్ని ఐడెంటిఫై చేయటం, ఆ ఏరియాస్లో ఉన్న సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి టెస్టులు చేయటం వల్లనే మనకు ఈ మాత్రం కంట్రోల్లోకి వచ్చింది. ఇక థర్డ్ పాయింట్ ప్లాస్మా ట్రీట్మెంట్. ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది హోల్ అండ్ సోల్ ఇదేమీ సంజీవిని కాదు. ఇది యూహాన్లో స్టార్ట్ చేశారు, ఇటలీలో, యూకేలో, అమెరికాలో స్టార్ట్ చేశారు. కానీ రిజల్ట్స్ అయితే అంత మంచిగా ఏమీ లేవు అక్కడ కూడా. ఓన్లీ 40-50% ఆఫ్ ద పేషెంట్స్కి ఇది ఎక్స్పెరిమెంటల్ యూజ్గా చేశారు. కానీ అలా అని మనం ఈ ప్లాస్మా థెరపీని కొట్టేయలేము. దీని రోల్ దీనికి ఉంటుంది. అంటే సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఏ పేషెంట్కి అయితే ఇమ్యూనిటీ తగ్గి ఉంటుందో, ఆ ఫైట్ చేసే గుణం ఆ బాడీలో తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ ఇస్తారు. ప్లాస్మా థెరపీ అంటే ఏం లేదు, ఎవరికైతే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయి నయమైపోయారో వాళ్ళ బాడీలో ఏంటంటే ఈ వైరస్కి ఎగెనిస్ట్గా కొన్ని యాంటీబాడీస్ బాడీలో తయారవుతాయి. అలాంటి పర్సన్లో ఏం చేస్తారంటే బ్లడ్ని తీసి బ్లడ్ సపరేట్ చేసి ఆ యాంటీబాడీస్ని ఒక చోట తీసుకొని ఆ యాంటీబాడీస్ని ఈ పేషెంట్కి ఇస్తాం. యూజువల్గా ఏంటంటే సీరియస్లీ ఇల్ పేషెంట్, ఈ మామూలు ట్రీట్మెంట్కి ఎవరైతే రెస్పాండ్ కావట్లేదో వాళ్ళకి ఇస్తాం ఈ పేషెంట్. అలాంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్లస్ ఇచ్చినా కూడా తప్పనిసరిగా ఈ ప్లాస్మా థెరపీ ఇస్తే 100% రిజల్ట్స్ వస్తాయని ఎక్కడ కూడా ఎక్స్పెరిమెంట్స్ కానీ స్టడీస్ ఎక్కడా లేవు. ఓన్లీ 40-45% ఉన్నాయి. గట్టిగా 100% అని చెప్పలేము, అంటే మంచి చెప్పలేము, 100% చెడు అని చెప్పలేము. దీనికి ఉన్న ప్రత్యేకత, దీనికి ఉన్న అర్హతలు కొన్ని ఉన్నాయి. దాన్ని పట్టే ఇవ్వాలండి, అందరికి ఇవ్వటం కుదరదు. సో మీలాగా ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉందంటారు? తప్పనిసరిగా ఏవైనా కానీ N95 కానీ, PPE కిట్స్ కానీ, శానిటైజర్స్ కానీ, డాక్టర్స్కి, నర్సెస్కి, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీస్కి, సెక్యూరిటీకి, శానిటేషన్ వర్కర్స్కి, ఎవరైనా వచ్చి విజిట్ చేసే వాళ్ళకు కూడా అన్ని PPE కిట్స్ కానీ, N95 కానీ అన్నీ అడిక్వేట్గా ఉన్నాయి.
మొదటిసారిగా అంటే స్టార్ట్ చేసినప్పుడు కొంత ఇబ్బందికరంగా వచ్చిందని కొంతమంది ఇష్యూని రేజ్ చేశారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, ఇప్పుడు కొత్తగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, కరోనా పేషెంట్స్తో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీకు కూడా కొంత ప్యానిక్గా ఉంటుంది కదా. సో మీ సీనియర్స్ నుంచి సజెషన్స్ కానీ ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో మీకు మెంటల్గా సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? అంటే మా సీనియర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. దానివల్లనే మనకు అంత స్ట్రెంగ్త్ వస్తుంది. ఎనీ డౌట్ ఉంటే మా పీజీస్, మా సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అయినా కానీ మంచిగా డీటెయిల్గా క్లారిటీ ఇస్తున్నాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. సో వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి మీకు కంపేరింగ్ విత్ ద అంటే సీనియర్? మాకు షిఫ్ట్స్ ఉంటాయి, 8 to 2, 2 in the afternoon to 8 in the night, and 8 to 8 షిఫ్ట్స్ ఉంటాయి. కంటిన్యూస్గా మేము ఒక 12 hours అలా కూర్చుంటున్నారు. ఓకే. సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కరోనాతో కలిసి జీవించాల్సిందని చెప్తున్నారు. సో ఇదే సిచ్యువేషన్ ఇంకా అంటే ఈ చైన్ డిసీజ్ కనుక ఇప్పట్లో తగ్గే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. సో ఎలా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇకపై కరోనాతో కలిసి జీవించాలంటే హ్యూమన్ బీయింగ్ ఎలాంటి కేర్ తీసుకోవాలంట? సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి, తర్వాత బయట నుంచి వచ్చినప్పుడే హ్యాండ్స్ ఫీట్ మొత్తం శానిటైజర్ వాష్ చేసుకోవడము, కొంచెం కాంటాక్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో దూరం ఉండడం కానీ, వాళ్ళకి క్వారంటైన్ అడ్వైస్ చేయడం కానీ అవి పాటిస్తే చాలా బెటర్. సో ఫైనల్గా చెప్పండి సార్, ఒక కరోనా పేషెంట్కి భయపడకుండా తన జీవనం సాగించాలనుకున్నా, లేకపోతే మీలాగే చాలామంది డాక్టర్స్ ఉన్నారు సర్వీస్ చేస్తున్న వాళ్ళు, వారికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మంచి మెసేజ్గా ఏం చెప్తారు? దాదాపుగా ప్రపంచంలో ఇలాంటి సందర్భంలో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ మీడియా అవేర్నెస్ ప్రజల్లో కల్పించడం అనేది దాదాపుగా నేనైతే చూడలేదండి, ఇది ఫస్ట్ టైం ఈ రకంగా ఇస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని అవగాహన తెచ్చుకొని ప్రజలు భయపడకుండా, ఇప్పుడు చూడండి ప్రతి మనిషికి ఏ మనిషికి ఎలాంటి డౌట్ వచ్చినా ఏదో ఒకటి పత్రికలో కానీ ఏదో మీడియాలో కానీ అతనుకున్న డౌట్ని క్లారిఫై చేసే సందర్భాలు ఉన్నాయి. ఒక పేపర్లో డౌట్ క్లియర్ కాకపోవచ్చు, ఇంకో పేపర్లో డౌట్ క్లియర్ కావచ్చు. సో ఇలా ఈ మీడియా అనేది ఏంటంటే ప్రతి వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న ప్రతి డౌట్ని క్లియర్ చేస్తుంది. పోలీసులు చెప్పే సూచనలు కానివ్వండి, డాక్టర్లు ఇచ్చే సూచనలు కానీ, ప్రభుత్వం ఇచ్చే సలహాలు కానీ అన్నిటిని పాటించి భయపడకుండా ఉంటే తప్పనిసరిగా మనం ఈ మహమ్మారి నుంచి బయటికి రావచ్చు. ఇలానే ప్రజల సహకారము, మీడియా సహకారం, ప్రభుత్వం యొక్క యంత్రాంగం యొక్క పట్టుదల, మా డాక్టర్స్, వర్కర్స్ అంటే స్టాఫ్ కానీ, మెడికల్ స్టాఫ్, పోలీసుల యొక్క కృషి వల్ల కానీ ఇట్లానే కంటిన్యూ చేసుకుంటే తప్పనిసరిగా మనం ఇలాంటి మహమ్మారి నుంచి బయటకు వస్తామండి. ప్రజలు ఎలాంటి బాధలు, భయాలు పడాల్సిన పని లేదు. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది, ఎంతకాలం ఉంటుందని ఇప్పుడే చెప్పడం కష్టం అండి. ఇప్పటికున్న పరిస్థితుల ప్రకారం అయితే ఇంకా 1.5 మంత్ వరకు దాదాపుగా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అంటే మన రాష్ట్రంలో ఏంటంటే ఒక తగ్గుముఖం పట్టింది కాబట్టి కొద్దిగా ఆశాజనకంగా ఉంది. ఇది కంటిన్యూ అయితే మాత్రం మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా, మన దేశంలో చాలా రాష్ట్రాల కన్నా ముందుండి ఈ కరోనా నుంచి బయటపడటానికి చాలా ఆస్కారం ఉందండి. సో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు రంజాన్ సీజన్, సో మీరు కూడా రోజా ఉంటారు, సో అట్ ద సేమ్ టైం పేషెంట్స్ కూడా హాస్పిటల్లో చాలామంది మర్కజ్ లింక్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రేయర్స్ అవి చేస్తున్నారు, రోజాను పాటిస్తున్నారు, ఈ టైంలో ఇంకా కష్టంగా అనిపించట్లేదా మీకు వర్క్ చేయడం? అదైతే ఉంది, ఇప్పుడు తప్పదు కదండి. ఇప్పుడు డ్యూటీ అంటే కంపల్సరీ, రోజా మనకు కంపల్సరీ. సో ఇప్పుడు షిఫ్ట్ని బట్టి నేను ఏం చేస్తానంటే మార్నింగ్ బిఫోర్ 4:30 మేము తినేయాలి, మార్నింగ్ ఫుడ్ తినేయాలి. సో మార్నింగ్ 3:30కి అట్లా లేచి ప్రిపేర్ చేసేసుకొని 4:30కి అలా తినేసి మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటే 9 o'clockకి బయలుదేరాల్సి వస్తుంది. 9 to 4 కానీ 9 to 2. ఇప్పుడు ప్రెజెంట్లీ నాకు 2 to 9 ఉంది. కొంచెం మార్నింగ్ తినేసిన తర్వాత ప్రేయర్స్, పొద్దున్నే ప్రేయర్స్ ఉంటాయి 5:30కి. తర్వాత అది చేసేసుకొని మళ్ళీ 1:30కి నమాజ్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ నమాజ్ చేసుకొని కొంచెం రైస్ అది ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను డ్యూటీకి. సో మళ్ళీ 2 to 9 కాబట్టి ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి కదా, వాష్ చేసేసుకోవాలి, మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ కొంచెం కుకింగ్ వర్క్ ఉంటుంది, అవి చేసుకుని మళ్ళీ ప్రేయర్స్, నైట్ టైంలో ప్రేయర్స్ ఉంటాయి. మాది తరావి నమాజ్ అంటారు, స్పెషల్లీ ఓన్లీ డ్యూరింగ్ మంత్ ఆఫ్ రంజాన్. సో అది చేసుకొని మళ్ళీ మనం పట్టుకునేసరికి 11:30 అట్లా అవుతుంది. సో కొంచెం కష్టమే. మధ్యలో కొంచెం ప్రేయర్స్ మిస్ అవుతాయండి మాకు మళ్ళీ 5 o'clock ఒక ప్రేయర్స్ మిస్ అవుతాయి, అది కొంచెం ఇది. 7 o'clock ఇఫ్తార్ అని ఉంటుంది, 7 o'clock రోజా బ్రేక్ చేసే టైం అది. సో ఆ టైంలో కొంచెం మిస్ అవుతాయి, బట్ ఇంకా నో అదర్ ఆల్టర్నేటివ్ కాబట్టి పేషెంట్స్ మాత్రము ప్రొవైడ్ చేస్తున్నామండి అన్ని. మేము అక్కడ టైంని బట్టి మార్నింగ్ 4 o'clockకి సెహరీ అంటారు, ఆ టైంలో ఇస్తున్నాం ఫుడ్.
మళ్ళీ ఈవినింగ్ కూడా ఈవినింగ్ ఇఫ్తార్ 6:30, 7 o'clockకి బ్రేక్ చేస్తాం కదా, ఒక్క పొద్దు బ్రేక్ చేస్తాం. సో ఆ టైంలో వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ డిన్నర్ కూడా డైట్ అవన్నీ మేము ఇస్తున్నామండి. సో అక్కడ వాళ్ళే నమాజ్ కూడా అక్కడే చేసుకుంటున్నారు. సో కొంచెం సోషల్ డిస్టెన్స్, ఎవరెవరి బెడ్ దగ్గర కానీ ఎవరెవరి రూమ్ దగ్గర కానీ వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. సో మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా వెళ్తున్నారు ఈ టైంలో కూడా తప్పట్లేదు. అవునండి. సో డాక్టర్ గారు మీరు చెప్పండి, మామూలుగా పేషెంట్స్లో కూడా చాలా మంది ఉంటారు కదా, వారి ప్రేయర్స్కి వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అంతా కుదురుతున్నాయి అంటారా? వాళ్ళకి ఉన్న పేషెంట్లో చాలా వరకు ఏంటంటే కొంతమంది ఈ రోజా పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమందికి ఏం చేశామంటే మామూలుగా మెడికల్గా మేము వెళ్ళి ఈ జబ్బున్న వాళ్ళు రోజాలు ఎగ్జామ్టెడ్ యాక్చువల్గా మతపరంగా, కానీ వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఉంటామంటే వాళ్ళ ఇష్టం. కంపల్సరీగా మీరు ఉండకూడదు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు మామూలుగా ఈ కరోనా లేనప్పుడు కూడా మేము పేషెంట్ చూసినప్పుడు ఈ షుగరు బీపీ ఉన్నట్టు ఆ టాబ్లెట్ని ఉదయం పూట రాత్రిపూట అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. అంటే సరి అంటే ఉదయాన్నే వేసుకునే టాబ్లెట్లు, తర్వాత సాయంత్రం వేసుకుని ఇఫ్తార్ తర్వాత వేసుకునే టాబ్లెట్లు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా ఒక రూమ్లో ఉండాల్సి వస్తుంది, ప్లస్ వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తాయి. సో వీళ్ళని కొద్దిగా మేనేజ్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది. తర్వాత సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ నమాజులు కూడా కలిసి చేయడం కుదరదు. కొంత ఇబ్బంది వచ్చినప్పుడు మా మినిస్టర్ గారు ఈటెల రాజేందర్ గారు కానీ, డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు కానీ, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేడం అందరు కలిసి మాట్లాడుకొని మేమేం చేసామంటే వీళ్ళని ఒక మత పెద్దలను తీసుకొచ్చి వీళ్ళని అందరినీ ఒక రకంగా కౌన్సిలింగ్ చేయించాం. ఇది పరిస్థితి. అంటే ఖచ్చితంగా రోజాలు ఉండాలి ఒక ముస్లిం మీద అనేది ఉంది. అయితే కొద్దిగా పేషెంట్స్ కొద్దిగా ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రూమ్లో ఉండి ఇలా ఉంటే ఏమన్నా కొద్దిగా ఇబ్బంది వస్తుంది, మీ ఇష్టం మరి. అంటే కొంతమంది సరే దీంట్లో కూడా వెసులుబాటు ఏంటంటే రంజాన్ అయిన తర్వాత అయితే ఈ పీరియడ్ ఎంతకాలం అయితే రోజాలు బ్రేక్ అయినాయో ఇది మళ్ళీ పండగ తర్వాత కూడా చేసుకోవచ్చు. సో దానికి కొంతమంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ఏం చేశారంటే సరే మాకేం పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం, మందులు తీసుకుంటాము, అయినా కానీ మేము చేసుకుంటాం అని అన్నారు. కాబట్టి వీళ్ళకి ఉదయాన్నే 3:30కి సహరీ కోసం అంటే తినడానికి ఫుడ్, ప్లస్ సాయంత్రం ఇఫ్తార్ అంటే బ్రేక్ చేసిన తర్వాత వీళ్ళకి ఫ్రూట్స్, ఫుడ్, స్పెషల్ ఫుడ్ అన్నీ గవర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. నమాజ్ ఎంత దూరంలో నిల్చొని చేయాలా, ఎలా చేసుకోవాలి, అందరూ ఒక చోట ఉండకూడదని అన్నీ వాళ్ళకు సూచనలు ఇచ్చాము. గవర్నమెంట్ తరఫు నుంచి వీళ్లకు కావాల్సినవన్నీ ఫుడ్ కంటిన్యూస్గా సప్లై చేయాల్సిన అలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఈ రంజాన్ స్టార్ట్ అయ్యి దాదాపు 7-8 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎంతమంది వచ్చినా కానీ ఎంతమందికి అయినా కానీ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ పద్ధతుల్లో నమాజులు చేసుకోవచ్చు. కాకపోతే సోషల్ డిస్టెన్స్ హాస్పిటల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు ద సొసైటీ. సో ఈ ఫ్యామిలీ అంతా చాలా బాగా మీ సర్వీసెస్ని అందిస్తున్నారు. ఇలాగే ఈరోజు డాక్టర్స్ చూస్తున్న డాక్టర్స్ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు, కరోనా పేషెంట్స్ కూడా ఒక మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మీ సమయాన్ని కేటాయించి వారందరికీ కూడా సూచనలు ఇచ్చినందుకు ఒక నిండైన నమస్కారంతో. సో విన్నారుగా, కుటుంబం మొత్తం 22 ఏళ్లుగా వైద్య రంగంలోనే తమ సేవలను అందిస్తున్నారు, సమాజానికి అండగా నిలబడుతున్నారు. కరోనా పాండమిక్ ఇలాంటి పానిక్ సిచ్యువేషన్లో కూడా బాధితులందరికీ అండగా ఉంటామంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుకు సాగుతున్నారు. ఇలా కరోనాను తరిమి కొట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్క సైనికునికి సాల్యూట్ చేద్దాం.